నెల్లూరు జిల్లా కావలి పట్టణ పరిధిలోని జాతీయ రహదారి 1673Gలో రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 17.06 కోట్ల అంచనా వ్యయంతో 101/880 నుంచి 105/300 వరకు రహదారి విస్తరణ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఈ పనులు పూర్తయితే స్థానికులకు మెరుగైన రవాణా సౌకర్యం లభించనుంది. ఈ రోడ్డు అభివృద్ధి పనులు పూర్తి కావడంతో వాహనదారుల కష్టాలు తీరడంతో పాటు కావలి పట్టణ రూపురేఖలు మారున్నాయని ఎంపీ తెలిపారు. ఇలాంటి ఎమ్మెల్యే దొరకటం కావలి పట్టణ ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. కావలిని రూపురేఖలు మార్చి మన జిల్లాలోనే ఈ కావలి కాన్స్టిట్యున్సీని నంబర్ 1 గా తయారు చేయాలని పట్టుదలతో కనపడే తక్కువ సైలెంట్ ఆపరేషన్ తోటే చేయిస్తున్నారు. మనందరం కూడా ఒక్కసారి కృష్ణారెడ్డి గారిని అభినందించాలా. ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది, ఇటువంటి ఎమ్మెల్యేని మళ్ళీ కూడా కావలి పట్టణ ప్రజలు ఈ రోజు ఎలక్షన్ సమయం కాకపోయినా చెప్తుందా, పొరపాటును కూడా ఇటువంటి ఎమ్మెల్యేని మీరు పొందకూడదు, మీరు గెలిపించుకోండి. మొదటి సంవత్సరంలోనే ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని ఇనాగరేషన్లు చేసి ఉంటామో మీ అందరికీ కూడా తెలుసు. సో ప్రతి ఒక్కరికి ఈరోజు మంచి కార్యక్రమం. కావలి పట్టణం రూపురేఖలు మారుతాయి. అందరికి ధన్యవాదాలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మనకి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరానికి వచ్చాం. ఒకటే మనకి బ్రిటిషర్స్ దిగి మనం ఆ రోజుల్లో దాన్ని మన సో మెనీ లీడర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇండిపెండెన్స్ అని తెచ్చారు. కానీ ఈరోజు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ రెస్పాన్సిబిలిటీ మోస్తున్నాడు. దేశాన్నే నంబర్ 3 గా ప్రపంచంలో తీసుకురావాలనే కార్యక్రమంలో ముందుకు తీసుకుపోతున్నాడు. వికసిత్ భారత్ అనేది ఒక పెద్ద కార్యక్రమం. సో ఇటువంటి అన్ని కూడా మీరు చూస్తున్నారు. ఇండిపెండెన్స్ వచ్చింది ఒకటైతే, ఈ రోజు మన దేశాన్నే ముందుకు తీసుకుపోవడం అదొక పెద్ద చాలా కష్టమైన పని. కానీ మోస్తున్నాడు. మన ముఖ్యమంత్రులు కూడా మీరు చూస్తున్నారు. P4 కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాడు. ధనవంతులు ఊరు వదిలిపెట్టేసి పోయిన వాళ్ళందరూ కూడా ఒక చెయ్యి వేసి గ్రామాల్లో గాని మన పట్టణాల్లో గాని ఒక చెయ్యేసి పేదరికం అనేది నిర్మూలించాలనే కార్యక్రమంలో P4 కార్యక్రమం స్టార్ట్ చేసింది. అది కూడా ఒక మంచి కార్యక్రమం. చాలా రెస్పాన్స్ కూడా ఉంటుంది. ఉండేటట్టుగా కూడా మనం కూడా శ్రద్ధ తీసుకొని ఎవరికి పరిచయాలు ఉన్నాయో ఈ P4 కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.